Hello everyone, welcome back to our channel. Next name reaction, Boger-Pyridine synthesis. ఈ నేమ్ రియాక్షన్ ద్వారా మనం ఏంటి పిరిడిన్ మాయిటీని సింథసైజ్ చేయవచ్చు. స్టేట్మెంట్ చూసినట్లయితే రియాక్టెంట్స్ చూడండి ఏమున్నాయి, 1,2,4 ట్రైఎజైన్స్. 1,2,4 ట్రైఎజైన్స్ అనేవి దేంతో ట్రీట్ అవుతున్నాయంట, ఈనమీన్స్ తో ట్రీట్ అయితే మనకేంటి ప్రొడ్యూస్ అవుతాయి, పిరిడిన్ డెరివేటివ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నారు. అయితే మనకి ఎమీన్స్ తెలుసు, నైట్రోజన్ కంటైనింగ్ కంపౌండ్స్, ప్రైమరీ ఎమీన్స్, సెకండరీ ఎమీన్స్, టెర్షరీ ఎమీన్స్. కానీ ఇక్కడేంటి ఈనమీన్స్, ఈన్ ప్లస్ ఎమైన్, ఈనమైన్. అంటే ఇప్పుడు ఏంటంట, ఒక కంపౌండ్లో పై బాండ్ ఉండాలి ప్లస్ నైట్రోజన్ ఉండాలి. అటువంటి కంపౌండ్స్ మనం ఏమంటాం, ఈనమీన్స్ అంటాం. అయితే ఈ ఈనమీన్స్ మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చంట, కాంబినేషన్ ఆఫ్ కార్బోనైల్ కంపౌండ్ ప్లస్ సెకండరీ ఎమీన్స్. కార్బోనైల్ కంపౌండ్స్ అనేవి ఎమీన్స్ తో ట్రీట్ అయితే మనకేంటి ఫామ్ అవుతాయంట, ఈనమీన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన ఈనమీన్స్ అనేవి 1,2,4 ట్రైఎజైన్ తో ట్రీట్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఏంటి సింథసైజ్ చేయొచ్చు, పిరిడిన్ డెరివేటివ్స్ ని సింథసైజ్ చేయొచ్చు. అయితే ఈ రియాక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు చూడండి, ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటిరో డీల్-సాల్డర్ రియాక్షన్. మనందరికీ తెలుసు డీల్-సాల్డర్ రియాక్షన్, సైక్లిక్ కంపౌండ్ ఫామ్ అవ్వడం కోసం మనకి డీల్-సాల్డర్ రియాక్షన్ మనం యూజ్ చేస్తాం. అందులో ఏమవుతుంది చూడండి, ఆల్టర్నేట్ పై బాండ్ ఉండే ఒక కంపౌండ్ ఉంటుంది ప్లస్ సింపుల్ ఓలిఫిన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందంటే సైక్లైజేషన్ ఫినామినా జరిగి మనకి సైక్లోహెక్సీన్ డెరివేటివ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఏదైతే డైఈన్ ఉందో అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ ఉండే కంపౌండ్ ప్లస్ సింపుల్ ఓలిఫిన్, ఈ రెండు ట్రీట్ అయ్యి మనకి సైక్లిక్ కంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో చూసినట్లయితే డైఈన్లోను ఈనోఫైన్లోను అన్నింట్లో ఉండేటటువంటివి ఏంటి, కార్బన్ ఆటమ్స్. కాబట్టి మనకి కార్బన్ చైన్ అనేది సైక్లిక్ రూపంలో వచ్చింది. అయితే ఇదేం చెప్తున్నాడు, ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటిరో డీల్-సాల్డర్ రియాక్షన్. అంటే ఈ సైక్లైజేషన్ ఫినామినా జరిగేటప్పుడు మనకి ఏం జరుగుతుందంట, వన్ ఆఫ్ ది కార్బన్ ప్లేస్ లో ఒక హెట్రో ఆటమ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో హెట్రో ఆటమ్ ఏమవ్వాలి, పిరిడిన్ అంటే నైట్రోజన్ కదా. సో ఈ సైక్లిక్ కంపౌండ్ లో మనకి నైట్రోజన్ అనేది ఉంటుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కార్బనైల్ కంపౌండ్ తీసుకున్నాడు. కార్బనైల్ కంపౌండ్ అనేది దేంతో ట్రీట్ అవుతుంది, 1,2,4 ట్రైఎజైన్. దిస్ ఈజ్ 1,2,4 ట్రైఎజైన్ మాయిటీ. ఓకే, 1 2 3 4 1,2,4 ట్రైఎజైన్. ఎజైరిన్స్ అంటే ఏంటి మనకు తెలుసు, నైట్రోజన్ కంపౌండ్స్ కదా, రైట్. ఇక్కడ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి, 3 నైట్రోజన్స్ ఉన్నాయి. సో ట్రైఎజైన్ 3 నైట్రోజన్స్ కాబట్టి ట్రైఎజైన్. 1,2,4 అనేది నైట్రోజన్ యొక్క పొజిషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాడు, పైరోలిడిన్ తీసుకున్నాడు. పైరోలిడిన్ అనేది ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఎమీన్. సెకండరీ ఎమీన్ తీసుకున్నాడు. మనకు తెలుసు కార్బోనైల్ కంపౌండ్ సెకండరీ ఎమీన్ తో ట్రీట్ అయితే ఏంటి ఫామ్ అవుతుంది, ఈనమీన్. చూడండి, కీటోన్ ఈజ్ ఏ కార్బోనైల్ కంపౌండ్ అండ్ పైరోలిడిన్ ఈజ్ ఏ సెకండరీ ఎమైన్. సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకి ఏమొస్తుంది, ఈనమీన్ అనేది వస్తుంది. ఆ ఈనమీన్ దేంతో ట్రీట్ అవ్వాలి, 1,2,4 ట్రైఎజైన్ తో ట్రీట్ అవ్వాలి. 1,2,4 ట్రైఎజైన్ తో ట్రీట్ అయ్యి మనకి సైక్లిక్ ఎడక్ట్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ సైక్లిక్ ఎడక్ట్ లో ఏమైంది, ఆల్ కార్బన్స్ ఉన్నాయి. ఈ సైక్లిక్ ఎడక్ట్ లో ఏమొచ్చింది చూడండి, నైట్రోజన్ వచ్చింది. ఓకే, మనం మెకానిజాన్ని చూసినట్లయితే మెకానిజం చూడండి ఏం చెప్తుందో, ఇనీషియల్ గా మనం ఏంటి ఫామ్ చేయాలి, ఈనమీన్ ఫామ్ చేయాలి కదా రియాక్షన్ లో. కాబట్టి ఏమైంది, కీటోను సెకండరీ అమైన్ ఈ రెండు ట్రీట్ అవుతున్నాయి. చూడండి, మనకి కార్బోనైల్ గ్రూప్ లో కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా, కాబట్టి నైట్రోజన్ పై ఉండే లోన్ పేర్స్ అనేవి ఈ కార్బన్ కి అటాచ్ అవుతాయి. అప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు మూవ్ అవుతాయి. ఇక్కడ O- వస్తుంది కదా, నైట్రోజన్ అనేది లోన్ పేర్ ని డొనేట్ చేసింది కాబట్టి నైట్రోజన్ పై ప్లస్ చార్జ్ వస్తుంది కదా. ఆ ప్లస్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ NH బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ వైపు మూవ్ అయ్యి H అనేది H+ గా బయటకు వచ్చేస్తుంది.
ఈ H ప్లస్ అనేది O మైనస్ తో ట్రీట్ అయ్యి OH అనేది వస్తుంది. సో ఫర్దర్గా ఇక్కడ ఉండే హైడ్రోజన్ OH H2O రూపంలో బయటికి పోయి మనకి చూడండి ఇటువంటి కంపౌండ్ వచ్చింది. పై బాండ్ ఉంటే దాన్ని ఏమంటామండి మనం? ఈన్. పై బాండ్ కనెక్టివిటీలో ఏమొచ్చింది చూడండి, ఎమీన్. కాబట్టి దీని ఏమన్నారు? ఈనమీన్. ఈన్ ప్లస్ ఎమైన్, ఈనమీన్. సో ఈ ఈనమీన్ అనేది దేనిగా మనకి యాక్ట్ చేస్తుందంట? ఈనోఫైల్ గా యాక్ట్ చేస్తుందంట. ఈనోఫైల్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ డీల్-సాల్డర్ రియాక్షన్ లో ఈ సింపుల్ పై బాండ్, ఇది ఈనోఫైల్ కదా. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? డయీన్ టైప్ మాయిటీ కావాలి. ఈ డయీన్ టైప్ మాయిటీ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఏదైతే మనం 1,2,4 ట్రైఎజైన్ తీసుకున్నామో 1,2,4 ట్రైఎజైన్లో చూడండి ఈ పై బాండ్, సింగిల్ బాండ్, నైట్రోజన్ అండ్ పై బాండ్. సో ఇదేంటంటే మనకి డయీన్గా యాక్ట్ చేస్తుందండి. సో డయీన్లో ఏముంది? మనకి నైట్రోజన్ ఉంది. కాబట్టి ఇది ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటెరోడీల్-సాల్డర్ రియాక్షన్. ఓన్లీ కార్బన్స్ కాకుండా వన్ ఆఫ్ ది కార్బన్ అనేది దేంతో రీప్లేస్ అయ్యింది? నైట్రోజన్తో రీప్లేస్. సో ఇక్కడ ఏం జరిగింది మనకి? హెటెరోడీల్-సాల్డర్ రియాక్షన్ జరిగింది. సో ఈ కాంజుగేటెడ్ డయీను, ఈ పై బాండ్ రెండు కలిసి ఎందులో ఫామ్ అయ్యి ఉన్నాయి? హెటెరోడీల్-సాల్డర్ కాంబినేషన్ ఫామ్ అయితే మనకి ఏమవుతుంది? ఈ విధంగా ఒక సైక్లిక్ అడక్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా చూడండి ఒక సైక్లిక్ అడక్ట్ అనేది వచ్చింది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది సైక్లిక్ కంపౌండ్ కదా ఆల్రెడీ, దీనికి అటాచ్మెంట్లో ఏముంది? N డబుల్ బాండ్ N ఉంది కాబట్టి అది కూడా పెట్టారు N డబుల్ బాండ్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ N డబుల్ బాండ్ అనేది N ట్రిపుల్ బాండ్గా కన్వర్ట్ అయ్యి N2 రూపంలో బయటకు పోతుంది. చూడండి ఇక్కడ ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ N ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తే ఇది ఇక్కడ పై బాండ్ ఫామ్ చేసింది. ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళాయి. దానివల్ల ఏమైంది చూడండి, పై బాండ్ ఇట్లా పై బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఫైనల్గా ఏమైంది? మళ్ళీ మన పైరోలిడిన్ అనేది NH రూపంలో బయటకు వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఈ N-NH పైరోలిడిన్ అనేది బయటకు వచ్చేసి మనకి సైక్లిక్ అడక్ట్ అనేది వచ్చింది. పిరిడీన్ డెరివేటివ్ అనేది ఫామ్ అయింది. సో ఈ విధంగా మనం బోజర్ పిరిడీన్ సింథసిస్ ద్వారా 1,2,4 ట్రైఎజైన్స్ ని ఎనమీన్స్ ని కంబైన్ చేసి ఏంటి ప్రిపేర్ చేయొచ్చు? పిరిడీన్ డెరివేటివ్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అప్లికేషన్ చూసినట్లయితే ఇది 1,2,4 ట్రైఎజైన్ కదా. 1,2,4 ట్రైఎజైన్ దేంతో ట్రీట్ అవ్వాలి? ఎనమీన్ తో ట్రీట్ అవ్వాలి. ఎనమీన్ అంటే ఏంటి? ఈన్ ప్లస్ ఎమీన్. చూడండి పై బాండ్ కాబట్టి ఈన్ ప్లస్ ఎమీన్, ఈనమీన్ డైరెక్ట్గా వచ్చింది. కాబట్టి బోజర్ పిరిడీన్ సింథసిస్ లో ఏమైంది? సింప్లీ ఈ N2 రిమూవ్ అవుతుంది అంతే మనకి. ఓకేనా? N2 రిమూవ్ అయిపోయి రిమైనింగ్ అనేది పిరిడీన్ రూపంలో కనెక్టివిటీ అయిపోయింది. చూడండి ఈ పై బాండ్ ఏమైంది? ఈ N డబుల్ బాండ్ N ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఇట్లా రాసుకున్నాం. N డబుల్ బాండ్ N ప్లేస్లో ఈ పై బాండ్ వచ్చేసి ప్రొడక్ట్ అనేది ఫామ్. ఓకే, ఇదేమవుతుంది? మళ్ళీ NH రూపంలో బయటకు పోతుంది. ఈ బాండ్ అనేది క్లీవ్ అయిపోతుంది. లాస్ట్లో చూడండి ఇక్కడ క్లీవ్ అయిపోయింది కదా, HNH ఇది క్లీవ్ అయిపోయింది కదా. ఆ విధంగా మనం ఇక్కడ చేయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే చూడండి ఇదో కీటోను. కీటోన్కి ఏముంది? సెకండరీ ఎమీన్ ఉంది. సో ఈ రెండు ఇనీషియల్గా ఏంటి ఫామ్ చేయాలి? ఎనమీన్ ఫామ్ చేయాలి. చూడండి ఏమైంది? నైట్రోజన్ లోన్ పేరు సైడ్కి వచ్చే OH HOH పోతే ఇది మనకి ఎనమీన్. ఇప్పుడు ఈ ఎనమీన్ ఏమవుతుంది? 1,2,4 ట్రైఎజైన్ దీంతో ట్రీట్ అవుతుంది. సింపుల్గా మనం ఏం చేయాలి? ఈ N2ని రిమూవ్ చేసి దీన్ని కనెక్ట్ చేసేయాలి అంతే. సింపుల్గా రిమూవ్ ద N2 అండ్ కనెక్ట్ దిస్ మాయిటీ. ఈ పై బాండ్ మీరు కనెక్ట్ చేసింది దీనికి. చూడండి ఈ పై బాండ్కి ఏంటి కనెక్ట్ చేశారు? ఈ రిమైనింగ్ పోర్షన్ కనెక్ట్ చేశారు. ఈ విధంగా మనం బోజర్ పిరిడీన్ సింథసిస్ ద్వారా పిరిడీన్ డెరివేటివ్స్ని సక్సెస్ఫుల్గా సింథసైజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.